నకరేకల్ మండలం మోదినిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ బీరవోలు సుకన్య శాఖరెడ్డి గారు మనతో ఉన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం నూతన గ్రామ పంచాయతీ నిర్మాణంతో పాటు డ్రైనేజ్ వ్యవస్థ కూడా సుజావుగా సాగుతుందని చెప్పేసి అంటున్నారు. గ్రామ ప్రజలలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అసలు ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విధంగా ఉన్నాయి వారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, మీరు ఇచ్చిన మాట ప్రకారం గ్రామ పంచాయతీ నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఇంకేమేమి హామీలు ఇచ్చినారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా ఉంది సార్? మా గ్రామ ప్రజలకు నేను గెలిస్తే ఇదివరకు మాజీ ఉప సర్పంచ్ని కూడా నేనే ఉంటుంది. అప్పుడు కూడా చాలా వరకు మా సర్పంచ్ గారితో తోడుగా ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డా. ఊర్లే టెంపుల్ లేకుండే, ఆంజనేయుల టెంపుల్, ముత్యాలమ్మ టెంపుల్ స్టార్ట్ చేసి చందాలు చేసి నేను 2 లక్షల దాకా ఖర్చు పెట్టి దాన్ని చేసి ఘనంగా మంచిగా చేసినాం. అందరికి మన్యాలు పొందినాం. మళ్ళీ కూడా అదే ప్రకారంగా జనరల్ వస్తే మేము పోటీ చేసినాం. జనానికి మాకు రోడ్డు ప్రాబ్లం ఉంటే రోడ్డు కూడా నేను మే నెల వరకు ఖచ్చితంగా చేపిస్తా, స్టార్ట్ చేసి శంకుస్థాపన చేపిస్తా అని మాట ఇచ్చిన. మన ప్రధానమంత్రి యువజన హోదా పథకం కింద శాంక్షన్ అయింది. వచ్చే నెలలో శంకుస్థాపన కూడా చేపిస్తాం. ఈ మా జనాలకు గ్రామ పంచాయతీ నేను గెలిచిన 6 నెలల లోపల బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పిన. అదే ప్రకారం కట్టించి వర్కర్లను ఎక్కువ పెట్టి స్పీడప్ చేసి ఇచ్చినాం. ఇంకోటి వివో బిల్డింగ్ కూడా మాకు శాంక్షన్ అయింది. వివో బిల్డింగ్ ప్లేస్ లేకుండే ఆ ప్లేసు పైనే కడదామని ఒకటి తీర్మానం కూడా ఇచ్చినాం. దాని ప్రకారం వచ్చే నెలన ఈ నెల లాస్ట్ వీక్లో దాన్ని కూడా శంకుస్థాపన చేస్తామండి. సిసి రోడ్లు మ్యాక్సిమం ఉన్నాయి, 95% ఉన్నాయి. ఇప్పుడు కూడా మన 5 లక్షల సిసి రోడ్డు పోసినాం, 150 ఫీట్లు 160 ఫీట్లు. ఇంకో ఇప్పుడు 10 లక్షలు శాంక్షన్ అయ్యింది సిఆర్ఆర్ ఫండ్ కింద. అది కూడా సిమెంట్ కూడా తెచ్చి పెట్టినాం. ఇంకో వారం రోజులు అది కూడా స్టార్ట్ చేస్తాం. గ్రామ అభివృద్ధి అంతా మంచిగానే ఉందండి. మాకు మెయిన్ సమస్య ఉండే రోడ్డు కూడా శాంక్షన్ అయింది. వచ్చే నెల దాన్ని శంకుస్థాపన చేసుకుంటాం. 6 నెలల లోపల అది కూడా ఓకే అవుతుంది. మాకు ప్రధాన సమస్య అదే ఉండే. సార్, మీరు గతంలో ఉప సర్పంచ్గా ఉండే, అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కదా సార్, అప్పుడు ఎట్లాంటి అభివృద్ధి చేసి సార్? మీ సేవలు ఏ విధంగా వచ్చినాయి గ్రామానికి? అదే సార్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఊరికి టెంపుల్ కట్టించిన, టెంపుల్ ఆమె ఇచ్చిన. అప్పుడు కూడా ఆమె ఇచ్చిన. మన ఊరికి టెంపుల్ లేదు. ముత్యాలమ్మ గుడి ఈయనే ఉండే, అది పూడిపోయి ఉండే. నేను ముత్యాలమ్మ గుడి వేపిస్తా అని చెప్పిన, ఆమె ఇచ్చిన. జనాలందరూ సహకారం చేశారు మంచిగా. నేను మా సర్పంచ్ని తోడు పెట్టుకొని ఇద్దరం కలిసి ముందు నడిపి, ఆయన ముందు నడుపుకుంటూ ఆయన బట్టి నేనుండి ఊరు అభివృద్ధి చేసినాం. సార్, ఇక్కడ 6 గ్యారెంటీలు ఎట్లా అమలు అవుతున్నాయి సార్? రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి 6 గ్యారెంటీలు మాకు మ్యాక్సిమం ఆయన ఇప్పుడు అది ఉచిత బస్సులో మీ అందరికీ తెలిసిన విషయమే. ఉచిత బస్సు ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సన్న బియ్యం వల్ల చాలా జనాలకు హర్షిస్తారు. దానికి తోడు ఇప్పుడు ఇంధనం ఇళ్ళది ఇంకా హర్షించదగ్గ విషయం. గత పాలకులు ఎవరు కూడా ఈ పని చేయలేదు. 10 సంవత్సరాల నుంచి ఇస్తామని జనాలని మభ్యపెట్టడం వరకే కానీ చేసింది లేదు. ఈ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు మొన్న 36500 ఇండ్లు మా నియోజకవర్గానికి ఇచ్చారు. నిన్న ఎమ్మెల్యే గారు మాకు మళ్ళీ ప్రజాపాలనలో హామీ ఇచ్చారు. మళ్ళీ 3500 ఇండ్లు ఇస్తున్నాం మీకు. అందులో మీకు ఈసారి పోయినసారి కొంచెం ఇబ్బంది అయింది. ఈసారి ఎక్కువ ఇచ్చి మీ ఊర్లో మొత్తం నిరుపేద అనేటోడు ఏ పార్టీ అనకుండా అందరికి ఇస్తామని హామీ కూడా ఇచ్చారు మాకు చెప్పారు. అదే ప్రకారంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడతాం. మా జనం కూడా మాకు సహకారాలు అందిస్తారు. సార్, ఇక్కడి నుంచి నకరేకల్కు ఇక్కడి నుంచి లక్ష్మీపురానికి కానీ రోడ్డు కావాలంటున్నారు సార్. వాళ్ళకి ఏమన్నా మీరు ఏర్పాట్లు చేసారు? అది కూడా అదే సార్, ఇప్పుడు లింక్ రోడ్ కూడా పెడదాం అనుకున్నాము. దాన్ని కూడా ప్రపోజల్లో పెట్టినాము. మన పంచాయరాజ్ డైరెక్ట్ ఈ గారికి పోయి కలిసినాము. అయితే రెడ్డి ఇది మనం ఆల్రెడీ చేసి పంపినాము, ఇది అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్లో దాన్ని లింక్ రోడ్ కలుపుదామని చెప్పారు వాళ్ళు. నాకు మా ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చిండ్రు. మన అధికారులు కూడా చేద్దామండి అని అన్నారు. ఇంకో నేను దిగిపోయేసరికి లోపల ఇంకో 1-2 సంవత్సరాలు ఆ లింక్ రోడ్డు కూడా కల్పిస్తారు.
ఓకే సార్, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ విప్పుగా రావడం కూడా జరిగింది సార్, సంతోషకరమైన విషయం. దాన్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేము ఆనాడు ఒక పండుగ వాతావరణం, మా ఊర్లో పండుగ వాతావరణం చేసుకున్నాం, టపాకాయలు కాల్చుకున్నాం, మంచిగా విప్పు వచ్చిండు. మాకు అన్ని అభివృద్ధి పనులు ఇంకా మంచిగా శరవేగంగా నడుస్తాయని మా ఊరు పిల్లల జనం అంతా సంతోషంగా ఫీల్ అయ్యారు. పోయారా సార్ ఆ సార్ని కలిసినాం, బొకే ఇచ్చినాం, శుభాకాంక్షలు చెప్పినాం. మీ ఊర్లో పండుగ వాతావరణం చేసి స్వీట్ కేక్ కట్ చేసి అన్నీ చేసినాం. మంచి వాతావరణం ఉన్నది సార్. ఇక్కడ విద్య వైద్యం ఎట్లా అందుతుంది సార్? విద్య మంచిగా ఉంది. ఇద్దరు టీచర్లు మంచి టీచర్లు రెగ్యులర్గా వస్తారు, మంచిగా చెప్తారు, ఇంగ్లీష్ కూడా చెప్తారు. మాకు ఒక సమస్య ఏంటంటే ఈ అందరు ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్లో పంపాలి, అదొక ఫ్యాషన్ టైంలో మరి ఒకరు చూసి ఒకరు అట్లా ఇదవుతుంది. వాళ్ళని కూడా సారు హామీ ఇచ్చిన, ఇప్పుడు 18 మంది ఉన్నారు పిల్లలు, వాళ్ళని ఇంకో 10 మందిని చేస్తాను సార్ హామీ ఇచ్చిన. వచ్చే రేపు బాట కార్యక్రమంలో ఇల్లు తిరిగి ఇంకో 10 మందిని చేర్పించే ప్లాన్లో ఉన్నాం సార్. ఇప్పుడు మొత్తం కూడా చుట్టుపక్కల అన్ని వర్షాలు పడుతున్నాయి సార్, సీజన్ వచ్చేసింది. మరి ఐకేపీ సెంటర్లో ఏమైనా ఏర్పాటు చేశారా సార్ రైతులకు అందుబాటులో? ఐకేపీ సెంటర్ అంటే మాకు సిసి బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది కదండి, మాకు అందుబాటులో గోరెంకల వెళ్ళి ఇదివరకు మాకు ఆమ్లెట్ దాందే ఉండే, మాకు దగ్గరలో ఉంది బ్యాంకు, ఆన్నే చేసినాము. వీడ చేద్దామని కూడా ఒకసారి చేసినాము, కానీ మాకు ల్యాండ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఇక్కడ ఏది ప్లేస్ పోస్ట్ ఎందుకు, వాళ్ళు కూడా అవసరమైతే మీరు పెట్టుకుంటా అంటే ఐకేపీ సెంటర్ పెట్టుకోండి అని ఎమ్మెల్యే గారు కూడా మాకు ఇచ్చారు మాట. మీరు పెట్టుకుంటా అంటే ప్లేస్ ఉంటే పెట్టుకోండి అని అన్నారు, కానీ ఇక్కడ వాస్తవంగా ప్లేస్ లేదు, మొత్తం వాటర్ అన్నట్టుగా, అందువల్ల ఇక్కడ పెట్టలేకపోయినాం అన్నట్టు. ఒకసారి ఇక్కడ ధరణి విషయంలో కూడా చాలా మంది భూబాధితులు ఉన్నారని తెలిసింది సార్, మా దృష్టికి వచ్చింది. మరి భూభారతి ద్వారా మీరు వాళ్ళకు ఎట్లాంటి న్యాయం చేయబోతుంటారు సార్? భూభారతులు అంటే వాస్తవంగా అది ఈపీ ల్యాండ్స్ ఉన్నాయి సార్. ఒక ఇదివరకు మొత్తం ఊరు మొత్తం ఈపీ ల్యాండ్స్ ఉండే వాస్తవంగా మా చిన్నతనాన్న. అది సీలింగ్లకి పోయి అంత పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అందరికీ స్టెప్ బై స్టెప్ అంతా సీలింగ్లో మ్యాక్సిమం ఒక 90% అందరికి పట్టాలు వచ్చినాయి. ఇంకో 10% మీరు అన్నది వాస్తవమే, ఇంకో 10% ఒక 40-50 ఎకరాలు అట్లా ఉంటుంది. అంటే కబ్జా కాసు కార్ఖానలో రైతులే ఉన్నారు, కానీ దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. అది ఇది మన కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇచ్చారు. వీటిలో మనం ఎట్లా పట్టాలు చేస్తే వీల్లేదు కాబట్టి ఆ దృష్టి తీసుకుపోయినాం. వారు కూడా చెప్తా అన్నారు, అది కూడా సాల్వ్ చేస్తామని ఎలక్షన్లో కూడా హామీ ఇచ్చారు దీని మీద ఇది ఎమ్మెల్యే ఎలక్షన్లో అప్పుడు హామీ ఇచ్చిన. సార్ చెప్పి సార్ దృష్టి తీసుకోకపోతే చేద్దాం రెడ్డి అన్నాడు. ఇప్పుడు కూడా అదే ఆలోచన ప్రపోజల్లో కూడా ఉన్నాం. అది సార్ ఇంకో ముఖ్యమైన విషయం సార్, ఇక్కడ వీధి కుక్కలు సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వీధి కుక్కలు అంటే అది ఉన్నాయి సార్, వాస్తవంగా వీధి కుక్కలు ఇబ్బంది ఉంది. గవర్నమెంట్ వద్దంటుంది, మేమేం చేయను, ఏం చేయాలంటే ఏదైనా ఉంటే మీరు చేసుకోండి, కానీ మాకు సంబంధం లేదయా, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకరి. ఆడ గవర్నమెంట్ ఆడ బోర్డే పెట్టింది, వీధి కుక్కలు జోలికి పోదని మాకు ఒకటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. కోతులు కూడా ఉన్నాయి. కోతులని గతం మా ఎలక్షన్ల కన్నా ముందే మేము ఇట్నే రైతులందరూ కలిసి పట్టించుకుని ఇంటికి 500 ఇచ్చి అది కొంత తగ్గిపోయింది. పట్టిరు ఒక 30-40 పట్టిరు, ఇంకో 10 గల్లు ఉన్నాయి. ఇప్పుడు వీధి కుక్కలు కూడా పట్టుకుంటామంటే నాకు సంబంధం లేదా, మీరు ఏమంటే పట్టుకోండి, మీరు అప్పుడెట్లా పట్టుకోరు అట్నే పట్టుకోండి, కానీ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పిన అదే ప్రకారంగా నేను ముందుకు పోతున్నా. ఎందుకంటే అది గవర్నమెంట్ రూల్ ఉన్నది కదా సార్, అది మనం చేసి ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో నేను దాంట్లో అసలు ఇన్వాల్వ్ కావట్లేను, నేను పట్టించుకోలేదు. గాడ పట్టిరు, గీడ పట్టిరు, మరుళ్ళ పట్టిరు, గీడ చేసినట్టే ఏడ పట్టని మాకు సార్లే ఇన్స్ట్రక్షన్, మాకు ట్రైనింగ్ ఇచ్చారు, మాకు వద్దని చెప్పారు. అందువల్ల మనం సార్ ఇక్కడ ఈ ఏప్రిల్ మే మంచినీటికి ఇబ్బంది అవుతుంది, అట్లాంటివి మీకు ఏమన్నా? మాకు అట్లాంటి వాటర్ ఇబ్బంది ఏం లేదు. మాకు ఎన్ని కరువులో కూడా ఉంటుంది. పోయిన సంవత్సరం కెనాల్ దాకా కొంచెం ఇబ్బంది అయింది. నేను అప్పుడు ఇది మన ప్రజాపాలన అంటున్నా, సారీ అది కట్ చేస్తారా మరి, మన స్పెషల్ ఆఫీసర్ టైంలో నేను ఎవరు కూడా పట్టించుకోకున్నా, కానీ మా సర్పంచ్ గారు కూడా నాకు ఇదివరకు చేసిన బిల్లులే రాలేదు, కొంచెం ఇబ్బంది ఉంది, నేను చేయలేను అనుకుంటే వాస్తవం కూడా ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉండే నేనే ఉండి ఆ మోటార్లకు అన్నీ చేసి ఇచ్చినా, కానీ మాకు వాటర్ ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉంది. కొందరు ఒకరిద్దరు ఏమంటారంటే డ్రైనేజ్ పెట్టారు సర్పంచ్ గారు అంటారు, కానీ డ్రైనేజ్ గవర్నమెంట్ అన్ని గుడిగుంతలనే ప్లానింగ్ ఇస్తుంది. వాస్తవం కూడా ప్లేస్ ఉన్న బజార్లు కూడా ఇరుక్కుండి 10 ఫీట్లు 12 ఫీట్ల బజార్ల ఈ డ్రైనేజ్ చేస్తే కొంచెం ప్రాబ్లం అవుతుందని అందరికీ ఇంకుడు గుంతలు తీయమని చెప్పినాం. ఒక 80% దాకా ఉన్నాయి, ఇంకో 20% ఎవరికైనా కావాలంటే ఇప్పిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చినారు.
సార్ గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ ఎక్కడ రాలేవు అంటున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడ 10-11 ఇందిరా ఇల్లు కూడా వచ్చినాయి అంటున్నారు సార్. అసలు దీన్ని ఎందుకు గత ప్రభుత్వంలో ఇవ్వలేకపోయింది? ఇది ఇక వాళ్ళ ఎందుకు ఇవ్వలేకపోయిందని నేను చెప్పేంత స్టేజ్ నాది కాదు, నేను చెప్పలేను కూడా. అది ఇక అది వాళ్ళ అసమర్థత తెలియదు, వాళ్ళ ఏమింటికి తెలియదు, ఎట్లా అనుకున్నా కానీ నేను దాని గురించి ఇక ఎందుకు ఇవ్వలేదని నేను చెప్పేంత నా స్టేజ్ కూడా కాదు, నేను చెప్పలేను కూడా. సార్ ఆ పాలనకి ఈ పాలనకు తేడా ఏమన్నా ఉన్నాయంటే? ఆ పాలన ఉన్నది ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు సన్నబియ్యం 100% సక్సెస్ అయింది. ఇప్పుడు ఇందిరా మిల్లు సక్సెస్ అయింది. ఇప్పుడు బస్సు సక్సెస్ అయింది. గృహజ్యోతి అని ఇప్పుడు మన ఇంటి బిల్లు ఎవరు కట్టట్లేదు, ఎవరో ఊరికి ఒక్కరు ఇద్దరు ఏం కడుతుర్రు. మ్యాక్సిమం అన్ని మంచిగా ఉంది, ప్రజాపాలన మంచిగా ఉంది. ఈ చీరలు కూడా అది వరకు వస్తే మీరు కూడా మీకు తెలిసి ఉండొచ్చు, నేను చెప్పకుండా అంత కారబెట్టి అవి బాగాలేవు, క్వాలిటీ బాగాలేవు అని చేసిర్రు. ఇప్పుడు ఈ క్వాలిటీ ప్రతి ఒక్కరు ఇప్పుడు 3 నెలలు కాలేదు ఇచ్చి మేము అందరు ఒక 70% పట్టించుకొని కట్టుకొని కట్టుకుంటారు. మీరు అది వరకు ఎవరు చూడలేదు, ఇచ్చిన వేస్ట్ అయిపోయింది. ఇది అది సక్సెస్ అయింది. ప్రతి ఒక్కటి గ్యాసు అన్నీ సక్సెస్ అయినాయి, మంచిగానే ఉంది. ప్రజా వ్యతిరేకత అయితే లేదు, మంచిగా ఉంది. సార్ ఇక్కడ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి అంటే ఈ 3 నెలల అంటే ఈ సంవత్సరంన్నర పరిపాలన ఏ విధంగా ఉంది సార్ కాంగ్రెస్ నుంచి? మంచిగా ఉంది. ఆయన మంచి డైనమిక్ లీడరు, మంచిగా ఏ విషయం చెప్పినా ఏమంటే స్పందిస్తారు, దానికి సాల్వ్ చేస్తారు. ప్రజలకు అందుబాటులో అదేం చెప్తుండే, ఎప్పుడైనా స్పందిస్తారంటే దానికి అందుబాటులో ఉన్నట్టు నా భాషలో నేను అట్లా చెప్పిన మంచిగా ఉంటుంది, అట్లేం లేదు. ఓకే సార్, ఈ గ్రామ ప్రజలు మీకు 5 ఏళ్ళు మీ మీద ఒక బాధ్యతను పెట్టారు, ఓకేనా? మంచి అంటే మీ నమ్మకం కావచ్చు, గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి కావచ్చు. మరి వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు సార్? వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అదే సార్ నేను ఇంతకుముందు కూడా చెప్పిన వాళ్ళకి చెప్పిన హామీలన్నీ ఇప్పుడు రోడ్డు వేపిస్తానా, గ్రామ పంచాయతీ కట్టిస్తానా, గ్రామ పంచాయతీ కట్టించిన ఆల్రెడీ 90% వర్క్ అయినట్టే. ఓన్లీ బండలు వేసేది ఉంది, ఇంట్లో లోపల ఫినిషింగ్ ఉంది, ఇది అయిపోయింది. రోడ్డు వేపిస్తున్నా, రోడ్డు కూడా వచ్చే నెలలో సార్ని తీసుకొస్తే శంకుస్థాపన చేపిస్తే 6 నెలల కంప్లీట్ అవుతుంది. మాకు అధికారులు కూడా హామీ ఇచ్చారు, మీ ఇదివరకన్నా కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి క్వాలిటీ నాణ్యతతో ఉంటుంది, నాణ్యత ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పారు. అది చేపిస్తా. ఇక సిసి రోడ్ అంటే మ్యాక్సిమం అయిపోయినాయండి, లేవు. మాకు ఇంకొకటి మెయిన్ ప్రధాన సమస్య ఒకటి ఏంటంటే వరద కాలం ఉంది. ఏది చెరువు అలుగు వస్తే అది పొలాల నుంచి పోతుంది, కొంచెం నష్టపోతున్నారు రైతులు. అది సార్ దృష్టికి తీసుకుపోలే. ఇంకా నేను ఈ 2-3 రోజుల తీసుకుపోయి దాన్ని కూడా ఒక 6 నెలల రేపు ఉపాధి హామీలో కూడా అవసరమైతే ఉపాధి హామీల ఎస్టిమేషన్ వేయించిన, ఆల్రెడీ చెప్పిన చేస్తూ ఉన్నారు. వర్క్ ఫార్మేషన్ వాళ్ళకి కొంచెం కూడా చేస్తే అవుతుంది రేపు. సార్ సీఎంఆర్ చెక్ పంపిణీ ఈ రోజు చేస్తున్నారు సార్ ఎమ్మెల్యే గారు. ఈ ఊర్లో ఎవరైనా బాధితులు ఉన్నారా సార్? ఉన్నారు సార్, 2 ఉన్నారు. డేగల వరమ్మ అని ఒక ఆమె ఉన్నది, బీరోగోళ్ళు యాదగిరెడ్డి అని 2. ఎంత వస్తుంది సార్ వాళ్ళకి? వరమ్మది 40,000 వస్తుంది, యాదగిరెడ్డి గారికి 15,000. ఓకే సార్, ఫైనల్గా మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చూస్తున్నాను మీ తెలుగు టీవీ.